కావ్య ఉండి రాజుతో టీషర్ట్ వేసుకుని హాల్లోకి వచ్చి సిగ్గుపడుతూ ఉంటుంది. అక్కడున్న అపర్ణ ఉండి నా కోడలు కొత్తగా ఉంది, ఇదే ట్రై చేయమా అని చెప్తుంది. అక్కడున్న కావ్య ఉండి ఒక్కసారి షాక్ అయ్యి అలానే చూస్తూ ఉంటుంది అపర్ణ వైపు. కళ్యాణ్ నుండి అప్పుని ఈ అమ్మ బెడ్రూమ్లో కూడా నేను ప్యాంటు చొక్కాని చూడాల్సి వచ్చింది అని చెప్తుంటాడు. ఆ మాటకి రాజు నవ్వుతూ ఉంటాడు. అక్కడున్న కళ్యాణ్ నుండి చీరలో చూసే అదృశ్యం వచ్చేసరికి ఈ అమ్మ కడుపుతో వచ్చేసింది అని చెప్తుంటాడు. ఆ మాటకి అక్కడున్న స్వప్న మెట్ల దగ్గర నిలబడి చూస్తూ ఉంటుంది అందరినీ. అక్కడున్న కావ్య ఉండి సిగ్గుపడుతూ ఉంటుంది. అక్కడున్న కావ్య ఉండి స్వప్న కడుగుతూ ఉంటుంది. నేను ఉదయం నుంచి నిన్ను గమనిస్తూనే ఉన్నాను, నువ్వు ఏదో పెట్టుకున్నలాగా అలా ఉన్నావు ఏమంటాక అని అడుగుతుంటా. ఆ మాటకి స్వప్న ఉండి దీంట్లో నువ్వు జోక్యం చేసి బాధపడడం నాకు ఇష్టం లేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయిస్తుంది స్వప్న. అక్కడున్న కావ్య అలానే చూస్తూ ఉంటుంది. అక్కడున్న రావులు ఉండి స్వప్నకు నేను నీ దగ్గర కలిసి ఉండడం జరగదు అని చెప్పి తీసుకో ఇది అని చెప్తూ ఉంటాడు రావులు. అక్కడున్న స్వప్న ఇదేంటిది అని అడుగుతుంటుంది. అక్కడున్న రావులు ఉండి డివోర్స్ పేపర్ అని చెప్తాడు. ఆ మాటకి స్వప్న ఉండి ఒక్కసారి షాక్ అయిపోతుంది. అక్కడున్న కావ్య కూడా షాక్ అయ్యి అలానే చూస్తుంటాడు. మీకు ఇష్టమైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.